శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతము ఈసారి చాలా విశేషమైనదిగా వస్తోంది. ఎలా అంటే పౌర్ణమితో కూడి సంధ్యా సమయంలో శ్రావణ లక్ష్మిని పూజించే భాగ్యం మనకి కలిగింది. ఇది చాలా అదృష్టం. ఇటువంటి సమయంలో లక్ష్మీదేవిని ఈ విధంగా ఈ శ్లోకంతో గనక ప్రార్థన చేస్తే, అమ్మవారిని గనక ఈ శ్లోకంతో మనం పుష్పాంజలి సమర్పించుకుని 11 సార్లు కానీ మీ సమయాన్ని అనుకూలించుకుని 21 సార్లు కానీ ఈ శ్లోకపారాయణ చేసినట్లయితే మనకి ఎల్ల వేళలా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. త్వమేవ జననీ లక్ష్మి పితా లక్ష్మీ స్వమేవ చ భ్రాతాత్వం చ సభాలక్ష్మి విద్యాలక్ష్మీ స్వమేవ చ త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్రాహి వేగతః. అమ్మా, నువ్వే తల్లి, తండ్రి, విద్య, సోదరులు, సఖులు అన్నీ నువ్వే. త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి, త్రాహి త్రాహి జగన్మాతః. దారిద్ర్యాన్ని వేగంగా తరిమి కొట్టి మా ఇంట స్థిర నివాసం ఉండు తల్లి అని చెప్పి అమ్మవారిని పూజిద్దాం. దరిద్రము అంటే ఇక్కడ డబ్బులు లేకపోవడం, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం కాదండి. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు అందరూ వేసుకుంటున్నారు, అదే పెద్ద దరిద్రం. మన మనస్సులో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, భగవంతుడు చేసే ఆరాధనల్లో కానీ ఎటువంటి క్రియారూపంలోనూ ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. ఆ అధర్మంగా వెళ్ళినట్లే అదే పెద్ద దరిద్రం. ఇంక ఇల్లు వాకిళ్ళు శుచి శుభ్రాలు పదే పదే మనం చెప్పుకోని అవసరం లేదు, అందరూ ఆచరిస్తున్నదే. కానీ ఇక్కడ చూడండి, కొంతమంది హావభావాలతో బాధ పెడుతూ ఉంటారు, మాటలతో బాధ పెడుతూ ఉంటారు. అంటే భావదారిద్ర్యం వాళ్ళకి, అది పోవాలి. డబ్బులు ఉన్నా కూడా సుఖపడరు, అలాంటి ఆలోచనలు పోవాలి. ఎంతో కొంత అందరికీ సాయం చేయాలి, బీద బిక్కిని చూడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. భగవంతుడికి మనం మనస్సు నిండా కూడా భయభక్తులతోటి భగవంతుడిని పూజించినట్లయితే ఎల్లవేళలా కూడా లక్ష్మి ఆ ఇంట కొలువుంటుంది. ఎక్కడ లక్ష్మీదేవిని పూజిస్తే అక్కడ విష్ణువుని పూజించాలి. హరితో సిరి, సిరితో హరి. వరలక్ష్మి వ్రతం నాడు అందరూ కూడా పరమాత్మను కూడా సేవిస్తూ అమ్మవారి ఆరాధన చేసుకుని ఈ శ్లోకాన్ని పారాయణ చెయ్యండి.